సీనాయి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మోషేతో స్నేహితుడితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడను. దేవుడు స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడాడంట. భార్య దగ్గర మనం కొన్ని విషయాలు దాచుంచుతాం, తండ్రి దగ్గర కొన్ని విషయాలు దాచుంచుతాం, తల్లి దగ్గర కొన్ని విషయాలు దాచుంచుతాం, ఈవెన్ తల్లిదండ్రులు పిల్లల దగ్గర కూడా కొన్ని విషయాలు దాచుంచుతారు. అనే స్నేహితులతో, నిజమైన స్నేహితుడు ఉంటే ఏం చేస్తామనంటే, మనసు విప్పి ఏ అరమర లేకుండా ఏ ముసుగు లేకుండా స్పష్టంగా మాట్లాడేది ఎవరితోనంటే స్నేహితులతో. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, మోషేతో నేను స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. అది ఎలా మాట్లాడుతున్నాను అంటే ముఖాముఖిగా మాట్లాడుతున్నాను అంటే దాని అర్థము మోషే ముఖం మీద దేవుడు ముఖం పెట్టి ముఖము చూచుకుంటూ మాట్లాడుతున్నారు అని కాదు. అలా చూచుకొని మాట్లాడే అవకాశం ఒకవేళ వస్తే బైబిల్ ఏమవుద్ది? అబద్ధం అవుద్ది. యేసుక్రీస్తు ఏమవుతాడు? అబద్ధికుడు అవుతారు. అపోస్తులు ఏమవుతారు? అబద్ధికులు అవుతారు. అర్థమైందండి? కాబట్టి ముఖాముఖిగా చూడడం అంటే అర్థం ఏంటంటే స్పష్టముగా స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు అని.